This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో దారుణం జరిగింది. బస్టాండ్ లో యువతిని నలుగురు అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద మధ్యాహ్నం సమయంలో చాలా దారుణంగా ప్రేమించడం లేదు అని చెప్పి నో చెప్పింది అని చెప్పి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన మంగళూరులో జరిగింది. మంగళూరు సమీపంలోని ఓ ప్రేమోన్మాది సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అది బంట్వాల్ బస్టాండ్. ఈ బస్టాండ్లో 21 ఏళ్ల లావణ్యని నడి రోడ్డు పైనే నరికి చంపాడు చేతన్. లావణ్యకి చేతన్ దూర బంధువు అవుతాడట. లావణ్యని పదే పదే ప్రేమించమని వెంటపడుతున్నాడు. ఇక్కడ కనిపించే ఫోటోలో ఉన్న అమ్మాయి లావణ్య. సో తనని ప్రేమించమని తన దూరపు బంధువు అయినటువంటి చేతన్ పదే పదే వెంటపడుతూ ఉన్నాడు, పదే పదే వేధిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి మాత్రం నిరాకరిస్తోంది. అయితే ఎలాగైనా ఆ అమ్మాయిని చంపాలని ఫిక్స్ అయిపోయాడు చేతన్. సో లావణ్యని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైపోయాడు. తమ ప్రేమకి నో చెప్పిందనేటువంటి కారణంతోనే కసితోనే చేతన్ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పలు పోలీస్ బృందాలు ఆయన కోసం వెతుకుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఫోటోలో కనిపించే ఇద్దరే, ఇటు చేతన్ నిందితుడు రైట్ సైడ్ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, లెఫ్ట్ సైడ్ ఫోటోలో కనబడుతున్న ఆ అమ్మాయి లావణ్య. పాలిసెట్ చదువుతున్నారు, పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నారు. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఒక బస్సులో ఆ స్టేషన్ వరకు వచ్చారు, బస్టాండ్ వరకు వచ్చారు. వచ్చి రాగానే ఆ అమ్మాయిని బలవంతంగా ఆ బస్సులో నుంచి లాగి కింద పడేసి ఆ బస్టాండ్ ఆవరణలోనే తను అప్పుడే ప్రీ ప్లాన్డ్గా తెచ్చుకున్నటువంటి కత్తితో మెడ మీద ఒక్క వేటేశాడు. మీకు ఆ విజువల్ చూపిస్తాను నేను. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అక్కడ వీడియోలో ఆ కొట్టినటువంటి తీరు, ఆ శబ్దంతో సహా వాడు పరుగులు పెడుతున్న వీడియో కూడా చాలా క్లియర్గా కనిపించింది. ఆ బస్టాండ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఆ బస్టాండ్ మధ్యలో ఆవరణలోనే ఒక్కసారిగా అమ్మాయి పైన కత్తితో దాడి చేసి పొడిచి హతమార్చి అక్కడి నుంచి పరారైపోయాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి. ఆ విజువల్లో కనిపిస్తున్నట్టుగా ఆ అమ్మాయిని ఆ బస్టాండ్ ఆవరణలోనే బస్సు నుంచి లాగి బలవంతంగా అక్కడ ఆ అమ్మాయిని కొట్టి చివరిగా మీరు ఫస్ట్ ఆ వీడియో పరిగెత్తే ముందు ఒక సౌండ్ వినిపించింది. మళ్ళీ వినిపిస్తాను ఆ సౌండ్ మీకు. టప్ అని సౌండ్ వస్తుంది. అంటే ఆ మెడ పైన కత్తితో వేటేసిన వేట సౌండ్ కూడా వినపడుతోంది. ప్లే చేయండి పీసీఆర్. రైట్, సో ఆ కత్తితో ఆ అమ్మాయి మెడ పైన వేటేసిన ఆ వేటు సౌండ్ కూడా వినబడుతోంది. నరికే సమయంలో అమ్మాయిని కొడుతున్నటువంటి ఆ కత్తితో ఆ నరకడం శబ్దం కూడా వినబడుతుందంటే ఏ స్థాయిలో అక్కడ ఆ అబ్బాయి చేసిన ప్రవర్తన ఉందో అర్థమవుతోంది. సో దూర బంధువు అవుతాడు, పదే పదే ప్రేమించమని వెంటాడి వేధించి ఆ అమ్మాయి ఎంత చేసినా ససేమిరా నో అని చెప్పడంతోనే కసితో కర్కశంగా ఆ అమ్మాయిని హతమార్చాడు చేతన్ అనేటువంటి ఈ యువకుడు. దూర బంధువు అవుతాడంట. సో ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుతున్నట్టుగా తెలుస్తోంది. పాలిటెక్నిక్లో ఇద్దరు చదువుతున్నారు. అంటే పాలిటెక్నిక్ చదివే వయసు అంటే సుమారుగా 16-17 ఏళ్ళ వయసు. ఈ 17-18 ఏళ్ళ వయసులోనే ఇటువంటి పరిస్థితి ఉందని అర్థం చేసుకోండి. సో అక్కడ అమ్మాయి చెప్తున్నటువంటి వయసు ప్రకారంగా 21 ఏళ్ళు అంటే అదే 20-21 ఏళ్ళు ఆ సమయం, ఆ వయసు అంతే. ఆ వయసులోనే ఒక అమ్మాయిని చంపాలని నిర్ణయించుకున్నాడు చేతన్. అంటే ఎంతటి మానసిక పరిస్థితిలో అర్థమవుతోంది. సో నిన్న కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లాలో ఒక అమ్మాయి సాయి అండ్ కీర్తి. సో కీర్తి సాయి ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కీర్తికి తెలియకుండా సాయి వేరే ఒక అమ్మాయితో నిశ్చార్థం ఫిక్స్ చేసుకోవడంతో ఆ అమ్మాయి భరించలేక కీర్తి ఒక లేఖ రాసి ఆ అబ్బాయితో మాట్లాడి గొడవకు దిగి నేను చనిపోయిన తర్వాత నా మృతదేహానికి తాళి కట్టరా అంటూ ఒక లేఖ రాసి చనిపోయింది. సో నో చెప్పినందుకు ఒక దగ్గర,
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించినందుకు ఇంకో దగ్గర 2 సందర్భాల్లో కూడా అమ్మాయిలే చనిపోయారు. ఇక్కడ జరిగినటువంటి ఈ దారుణమైన సంఘటన ఇప్పుడు అందరినీ షాక్ గురి చేసింది. ఇంత బహిరంగంగానే నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే మిట్ట మధ్యాహ్నం ఈ సంఘటనలో ఆ యువకుడు ఆ అమ్మాయిని చంపాడంటే వాడి మానసిక స్థితి ఏంటి, వాడు రేపటి రోజున ఇంకా ఎంతటి ఒక సీరియల్ కిల్లర్ అవుతాడో తలుచుకుంటూనే కొంత ఆందోళన గురి చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయి ఫోటో మీకు చూపిస్తాను, ఎంత చక్కగా ఉందో. వాడు చూస్తేనేమో చదువు సంధ్యలేని వ్యక్తిలా కనబడుతున్నాడు. సో కానీ అక్కడ అమ్మాయిని పదే వేధించేవాడంట. దూర బంధువు నన్ను పెళ్లి చేసుకో, నన్ను ప్రేమించని వేధిస్తూ ఉంటే ఎన్ని చేసినా, ఎన్ని పిచ్చి వేషాలు వేసినా ఆ అమ్మాయి మాత్రం నో అని చెప్పింది. సో ఆ అమ్మాయి నో అని చెప్పడంతోనే ఎలాగైనా ఈ అమ్మాయిని చంపాలని ఫిక్స్ అయినటువంటి ఆ చేతన్ నడి రోడ్డు మీద ఆ బంట్వాల్ బస్ స్టాండ్లోనే ఆ ఆవరణలోనే బస్సులు వస్తూ ఉన్నాయి, ప్రయాణికులు ఉంటూనే ఉన్నారు చుట్టుపక్కల. సో ఇంతమంది వీడియోలు తీస్తున్నారు, చుట్టూ అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఆ వేటేసిన విధానం కూడా చూస్తున్నాం, టప్పని సౌండ్తోనే ఆ సౌండ్ కూడా వినిపించిందని అంటే చేతన్ ఎంత కసితీరా అమ్మాయిని చంపాలనుకున్నాడు అర్థమవుతోంది. సో ఇప్పుడు లావణ్య మరణించింది, అక్కడ నుంచి పరారైపోయాడు. ఆ వీడియో కూడా మనం చూడొచ్చు, అక్కడ నుంచి పరుగులు తీస్తున్నాడు. ప్రస్తుతానికి చేతన్ పరారులో ఉన్నారు. సో పోలీసులు చేతన్ కోసం 4 బృందాలుగా వెతుకుతూ ఉన్నాయి. సో చేతన్ ఒకసారి ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. సో కర్ణాటక దగ్గర జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈ ఘటనలో సో చేతన్ ఫోటో మీకు కనబడుతోంది. చేతన్ ఎక్కడైనా ఇన్ కేస్ తెలుగువారు ఎవరైనా కనుక ఉంటే ఇలాంటి ఈ వ్యక్తి కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సో ఇటువంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? ప్రేమ పేరుతో ప్రేమోన్మాదిగా మారి ఉన్మాదిలాగా ప్రయత్నించి ఆ అమ్మాయిని చంపేసినటువంటి చేతన్ని ఎలా శిక్షించాలి, ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటి ఈ సంఘటన పైన కామెంట్ చేయండి. నేడు విడుదలైన నీట్ 2026 ఫలితాల్లో నారాయణ టాప్ ర్యాంకుల సునామీ. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 9, 15, 16 వంటి టాప్ 20లో 4 ర్యాంకులతో నారాయణ ట్రెమెండస్ విక్టరీ. నీట్ లో నారాయణ తరువాతే ఎవరైనా. Their support was really obliging in providing us the examinations, which helped us to gauge the real actual level of the tough examination that was really 2026. Their paper analysis in classrooms after every test, and teachers who used to sit with us and take doubts. Like even रात को भी कई बार जब मैं क्या कहते हैं जा नहीं पाता था, like in person डाउट्स नहीं ले पाता था, आई यूज्ड टू रिमेंबर कि उन्होंने कई बार 11, 12 बजे तक भी डाउट्स लिए मेरे. Like I'm really happy and really grateful that Sri Chaitanya team, we were connected with them since class 6th, and I'm really happy that we took the right decision of joining Sri Chaitanya. ఈ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble.
శాశ్వత స్వర్ణం Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.